అమ్మవారు అప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి అస్త్రాన్ని తీశారు. ఆ దివ్యాస్త్రమే పాశుపతాస్త్రం. దీనికి మునుపు ఆ తల్లి మొత్తంగా వీడి యొక్క సర్వ అసుర శక్తుల్ని దునమడానికే ప్రయోగించింది నారాయణాస్త్రం. అవి కొన్ని సేనల్ని సంహరించాయి. నారాయణాస్త్రం తర్వాత పాశుపతాస్త్రం మిగిలిన బలమైన 47 అక్షోని సేనల్ని కూడా ఛేదిస్తోంది. అత పాశుపతాస్త్రేణ దీప్తకాలానల త్రిష 40 చమూనాథాన్ మహారాజ్ఞి వ్యమర్దయేత్. ఇక్కడ ఈ రెండింటి గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతికి నామం తర్వాత మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ అసర సైనిక. అయితే ఈ రెండింటి మధ్య లలితా శాస్త్రం చెప్పనిది, లలితోపాఖ్యానం చెప్తున్నది ఏంటంటే నారాయణాస్త్ర ప్రయోగం. ఇది కూడా కొన్ని అసుర సేనల్ని దుర్మారింది. నారాయణాస్త్రం అంటే ఏమిటో కాదు, ఇంతవరకు ప్రయోగించినటువంటి దశాకృతుల మంత్రములు విడివిడి మంత్రములు అయితే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అష్టాక్షరి మహామంత్ర విద్యే నారాయణ విద్య. ఆ తర్వాత ప్రయోగించింది పాశుపత విద్య. పాశుపత విద్య అంటే శివుని యొక్క మంత్రాల్లో పశుపతి మంత్రం ఒకటి చాలా ప్రసిద్ధిగా ఉంది. ఈ పశుపతి తత్వం మనం ప్రత్యేకించి శివానంద లహరిలో చాలా వివరంగా చెప్పుకున్నాం, గుర్తుండే ఉంటుంది సహృదయులకి. అయితే ఇవన్నీ కూడా కేవలం మంత్రములు కావు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి వేదాంతంలో పండిపోయేమనే భ్రమతో ఈ మంత్రాలని ఉపాసనని తక్కువ దృష్టిలో చూస్తాం. అప్పుడు దానికి దీనికి కూడా చెందకుండా అయిపోతాం మనం. వీళ్ళ యొక్క అనుగ్రహం లేనిదే ఏ వేదాంత జ్ఞానము కూడా పండదు. చిత్తశుద్ధి కలిగించాలంటే ఇవన్నీ కావాలి. పైగా నారాయణాస్త్రం పాశుపతాస్త్రం అంటే ఏమిటో కాదు, ఇవన్నీ కూడా జ్ఞానమయమైన భూమికలు, జ్ఞాన భూమికలు. ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి శాంభవి విద్య కూడా యోగ భూమికని చెప్పుకున్నాం. ఇప్పుడు నారాయణ అంటే నారాయణుడు అంటే సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యము అనేటువంటి స్పృహ కలగడమే నారాయణాస్త్ర సంధానం. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి తత్వం. రెండవది పాశుపతాస్త్రం. పాశుపతాస్త్రం యొక్క శక్తి మనకు మహాభారతం మొదలైనవన్నీ వర్ణించాయి. ఇందులో అమ్మ వేసింది పాశుపతాస్త్రమే యుద్ధంలో. కానీ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా అమ్మవారిని మనం భావించినప్పుడు పాశుపతము అనేది కూడా జ్ఞాన భూమిక. ఈ విషయం మనకి శివపురాణంలో శివుడే సాక్షాత్తుగా చెప్తాడు. పశుపాశపతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పాశుపతాస్త్రము అంటే జీవుడు కర్మపాశముల చేత బంధింపబడ్డాన్ని ఎరుక తెలుసుకుని ఆ పాశము నుంచి విముక్తుడవడానికై పశుపాశ నియామకుడైన పరమేశ్వరుని ఆశ్రయించాలి. ఆ జ్ఞానమే పాశుపత జ్ఞానము అనేటువంటిది. అందుకు అటువంటి ఈశ్వర శరణాగతి అనబడేటువంటి దివ్య జ్ఞాన భూమికే ఈ పాశుపతాస్త్ర సంధానంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాశుపతాస్త్రం వెళ్ళిందో సేనలన్నీ పోయాయండి. సేనలు అంటే ఈ అవిద్య వల్ల ఉత్పన్నమైనటువంటి ఆసురీ గుణములన్నీ నశించిపోయాయి. ఇంకా వాడొక్కడు మిగిలిపోయాడు. వాడిని కొట్టడానికి చివరి అస్త్రం అమ్మవారు తీస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకున్న ఆ చివరి అస్త్రానికి ఆ తల్లి ప్రయోగిస్తున్నది. క్రోధేన ప్రజ్వలం తంచ జగద్విప్లవకారణం మహాసురం మహాసత్వం భండం చండ పరాక్రమం మహాకామేశ్వరాస్త్రేణ సహస్రాదిత్య వర్చస గతాసు మకరోన్మాత లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి మిగిలినటువంటి భండాసురుణ్ణి కొట్టడానికై తన యొక్క ఆ చెరకు వింటికి సంధించింది, మహాకామేశ్వరాస్త్రాన్ని సంధించిందండి. అది ఎలా ఉన్నది అంటే సహస్రాదిత్య వర్చస, వేల కొలది సూర్యకాంతుల్ని వెదజల్లుతున్నటువంటిది మహాకామేశ్వరాస్త్రం. దాన్ని ప్రయోగించిన వెంటనే మహాజ్వాలలతో బయలుదేరినటువంటి ఆ కామేశ్వరాస్త్రం ముందుగా భండాసురుని దగ్ధం చేసి అక్కడితో ఆగకుండా శూన్యక పట్టణం మొత్తాన్ని అందులో మిగిలినటువంటి స్త్రీ బాలులతో సహా మొత్తం తగలబెట్టింది రండి. అంతే, ఇంకా రాక్షసుడి సేనలు అవశేషం కూడా మిగలలేదు, మొత్తం నశించిపోయింది. ఈ మహాకామేశ్వరాస్త్రమే అసలైన ముఖ్య విషయం. మహాకామేశ్వరుడు అంటే పరిపూర్ణమైన బ్రహ్మము, అది ఇక్కడ అర్థం. పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానమే మహాకామేశ్వరాస్త్రం. అది కానీ లభించిందా ఇంకా మరి అవిద్య మిగలదు. అందుకు వాడిని నాశనం చేయడమే కాకుండా ఆ తల్లి దృష్టి ఎంత దూరదృష్టితో చూడండి. తిన్నగా శూన్యపట్టణం మొత్తాన్ని తగలబెట్టేసింది. ఎందుకంటే ఏం మిగిల్చినా మళ్ళీ వస్తుంది, ఇది ఎక్కడ మిగిల్చినా. అందుకే సమూల కర్మబంధ ఛేదనమే ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదండి దీనివల్ల మనకు కలిగిస్తున్నటువంటి వేదాంత విద్య అంతా ఇందులో మనకి గోచరిస్తున్నది. ఈ విధంగా మహాకామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. సభండాసుర శూన్యక అంటే శూన్యక పట్టడంతో సహా భండాసురుణ్ణి కామేశ్వరాస్త్రంతో తగలబెట్టిన తల్లి అని దీని నామార్థం అనమాట. ఇప్పుడు మనకి భండాసుర కథ, శూన్యక రాజధాని, ఈ రెండిటికి కొత్త అన్వయం మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
శూన్యకము అంటే అర్థం ఏంటంటే ఏమీ లేదు, ఏమీ లేదు, ఎంతో ఉందనిపిస్తుంది, అదే శూన్యకం అంటే. ఎంతో ఉందనిపించింది, చివరికి ఏమీ లేదు, అదే శూన్యకం. మనం బ్రతుకుతున్న జీవితం అంతా శూన్యకము. శూన్యకం అంటే మిథ్యా, మరొకటేమీ కాదు. అంటే వేదాంతం అంతా చెప్పిన మిథ్య అనబడేటువంటి తత్వమే శూన్యకంలో కనిపిస్తుంది. మనం ఏదైతే పెంచుకుపోయి జన్మ పరంపరల్లోకి తిరిగిపోతున్నామో అదంతా మిథ్యా జగద్బంధనమే, మరొకటి కాదు. మనం ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది. మనకు ఏమీ లేనిది ఎంతో ఉందన్నట్టు కనిపించుకుని దానిలోనే గుడిసుళ్ళు తిరుగుతూ 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 చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి తిరుగుతున్నాం. కనుక అవిద్యకి రాజధాని ఏదేంటంటే శూన్యకము. ఏమీ లేనిది ఎంతో ఉందనిపించే మిథ్యయే ఇక్కడ. ఆ మిథ్యా ఏదైతే మిథ్యా జగత్తుందో ఆ మిథ్యా జగత్తు మొత్తాన్ని నశింపజేసి బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అని ఎరుక కలిగించడం ఏదైతే ఉందో అదే శూన్యక పట్టడంతో సహా నాశనం చేయడం అంటే అర్థం ఇంకోటి కాదు. మనం ఏర్పరచుకున్నటువంటి బంధములన్నీ కూడా ఏమీ లేనివే, కానీ ఎంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, మనల్ని చిక్కులు పెడుతూ ఉంటాయి. ఎందుకలా ఇంత వేదపడుతున్నామంటే నిజంగా ఏమీ ఉండదు. మనం అంటాం ఇంత దానికి అంత బాధపడుతున్నావేమిట్రా అని, యువతల వాడు అంటారు కానీ వాడికి మాత్రం అలా అనిపించదు. దీన్నే వాడి కర్మబంధం అని చెప్పుకోవాలి. అంతా మిథ్య మిథ్య మిథ్య, అంతా మిథ్యత లంచి చూచిన నరుండట్లోటే రింగిన్సదా కాంతల్ పుత్రులు అర్థమున్ తనువు నిక్కంబంచును హించి మోహార్ణవ భ్రాంతించెంది తరించుగాని పరమార్థం వైన నీ యందు తా చింతాకంతయు చింత సల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అని అంటారు కదండి ధూర్జటి గారు. అది ఇక్కడ గ్రహించవలసినటువంటి అంశం. అందుకు మొత్తంగా తగలబెట్టడంలో ఆ మిథ్యామయమైనటువంటి దృష్టిని కూడా తొలగించింది. దీనినే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ దృష్టి వచ్చిన తర్వాత, ఏ దృష్టి బ్రహ్మజ్ఞానం లభించిన తర్వాత భిద్యతే హృదయ గ్రంథి, హృదయము యొక్క అజ్ఞానపు ముడి ఛేదింపబడుతుందిట. ఆ తర్వాత సర్వ సంశయములు ఛేదింపబడతాయి, కర్మబంధములు ఛేదింపబడతాయి, మోక్షాన్ని పొందుతున్నాడు. ఆ ఛేదనమే ఇక్కడ చూపించినటువంటి ఈ దగ్ధం చేసిన విషయంలో కనిపిస్తుంది. ఈ శూన్యక భావం మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న ఇతివృత్తాంతం. సాధారణంగా రజకులు గాడిదల్ని పెంచేవారు ఆ రోజుల్లో. ఈ గాడిదకి కాలికి కట్టినట్టు నటించేవారట. మొట్టమొదటి ఒక రోజు కట్టేవాట, రెండో రోజు నుంచి కట్టేవాడు కాడు, నటిస్తాడు కట్టినట్టు. అదేమో బంధింపబడ్డాను అనుకుని భ్రమించి అలా ఉండిపోతూ ఉంటుందిట. పొద్దున్న విప్పినట్టు నటిస్తాట, అయ్యో విచ్చుకుపోయిందని కదా అని వస్తుందిట. అందుకే గాడిద అంటే తెలివి తక్కువది అని అర్థం. లేని కట్టు ఉంది అనుకుని భ్రమించడం ఎలా ఉందో మన బంధములన్నీ అలాంటివే. మమ అనుకునే ప్రతి బంధం మిథ్య. దీనికి వేదాంతం దాకా అక్కర్లేదు, ఆలోచించడం చేతనైతే మన ఆలోచనే తేల్చి చెప్పేస్తుంది ఏమీ లేదు ఇదంతా అని. ఏమీ లేని దానిలో ఎంతో పెంచుకుపోయి జన్మ పరంపరల్లో కొట్టుకుపోతున్న మనకి ఏది ఉందో అది తెలుసుకోవడం, అదే సజ్ఞానం అనేది. ఆ జ్ఞానం కలిగించుతున్నది ఆ పరాశక్తి. ఆ తల్లే పశుపాస విమోచని. ఇలాంటి అజ్ఞానావృతులైన వాటి వాళ్ళకి కర్మబంధాలు తగిలించేటువంటి ఆ తల్లి పక్వమైన జ్ఞానాన్ని పొందిన వారికి ఆ కర్మబంధాలు విమోచనం కూడా చేస్తూ ఉన్నది. అందుకే పాశుపతాస్త్రం తర్వాత కామేశ్వరాస్త్రంలో ఉన్నటువంటి సమన్వయం అది ఆ విధంగా. ఎప్పుడైతే ఇలాగా మొత్తంగా శూన్యక పట్టణంతో సహా భండాసురుడు తగలబడిపోయాడో వెంటనే విజయశ్రీయుతాం దేవీం దృష్ట్వా హర్ష సమన్వితా శక్తయో దధ్వనుస్తూర్ణం భేరీ మంగళ కాహళీ. శక్తిసేనలన్నీ కూడా భేరీ మొదలైనటువంటి మంగళధ్వానములు మ్రోగించాయి. దివ్యమైన మంగళధ్వానాలతో అమ్మవారికి జయ జయ గీతాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆ తల్లి విజయలలితాంబికగా భాషిస్తున్నది. అందుకే విజయశ్రీయుతాం అన్నారు. విజయమనే ప్రత్యేక శోభతో ప్రకాశిస్తున్నటువంటిది ఆ తల్లి. అవాకిర పుష్పవృష్టి దేవా హర్ష సమన్వితా. దేవజాతులందరూ కూడా దివ్యమైన కల్పవృక్షములు అమ్మపై కురిపిస్తున్నారు. శక్తిసేనలు క్రింద సందడి చేస్తూ ఉంటే దేవసేనలు అన్నీ కూడా గగనంలో సందడి చేస్తూ ఉన్నాయి. దేవదుందువయోనేదు వపురు వాసంతవాయవ. ఒక్కసారి మలై పవనాలు వీచేయట, వాతావరణం అంతా శాంతమైంది. అసురు గుణములన్నీ నశించిపోతే ఏర్పడే శాంత స్థితిని ఇక్కడ మనం భావించాలి. ఆ ప్రశాంత స్థితి ప్రపంచోపశమం శాంతం అని మాండుక్యోపనిషత్తు వర్ణించినట్లుగా ఆ ప్రశాంత స్థితిని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ వసంత వాయువులు వీస్తున్నాయి. దిశ ప్రసన్నతామాపుర్ నభశ్చ విమలంతదా. ఇంకా ఆ తల్లికి శక్తులన్నీ కూడా కలిసి దేవకాంతలందరూ వచ్చి మంగళారతులు పలుకుతున్నారండి. ఆ మంగళారతుల్లో మన భావాలను కూడా ప్రవేశింపజేద్దాం. మంగళారాత్తికం చక్రు దేవ గంధర్వ యోషిత. దేవగంధర్వ కాంతలందరూ కూడా
ఆ జగదంబికకు మంగళగీతములు పాడుతూ హారతులు పలుకుతూ ఇస్తూ ఉన్నారు. నర్నుతుహు అప్సర శ్రేష్టా ఊర్వశీ మేనకాదయ. ఊర్వశీ మేనకా మొదలైనటువంటి అప్సర స్త్రీలు నాట్యం చేస్తూ ఉన్నారు. దేవగంధర్వ కిన్నెరలందరూ అమ్మవారి యొక్క దివ్య వైభవాలని గానం చేస్తూ ఉన్నారు రకరకాల రాగాలతో. స్మృత్వా స్మృత్వా మహారాజ్ఞా పౌరుషంతు చరాచరం అభూత్ కంటకతం సర్వం కిమేతదితి సస్మితం. మొత్తం అందరూ కూడా విశ్వావసుడు మొదలైనటువంటి సురగాయకులు, గంధర్వ జాతికి చెందిన విశ్వావసులు మొదలైనటువంటి సురగాయకులందరూ కూడా మాటి మాటికి అమ్మ యొక్క పరాక్రమాన్ని తలచుకుని గానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు పులకించిపోతుందిట. తుంబురు నారదశ్చైవ సాక్షాదేవ సరస్వతి. తుంబురు నారదాదులు, సరస్వతీదేవి, ఆమె యొక్క శక్తులు అందరూ కూడా కలిసి జయమంగళ పద్యాన్ని పఠంతి పటుగీతిభి. అంటే ఇంత వర్ణన ఎందుకంటే ఆ యుద్ధంలో ఇందరి చేత కొలవబడుతున్న లలితంబని మన హృదయంలో పదిలపరుచుకోవడానికే ఇంత వర్ణించడం జరుగుతున్నది. హర్ష సంపుల్లవదనా స్ఫురత్పులక భూషణ ముహుర్జయ జయేచ్చే వస్తువానా లలితేశ్వరీం. మహర్షులందరూ కలిసి జయ జయ అని లలితాంబికకు దివ్యములైన వేదమంత్రములతో నమస్సులు సమర్పించుకుంటున్నారు. సప్తర్షయో వశిష్ఠాద్యా రుద్యజు సామరూపి అధర్వరూపైర్మంత్రైశ్చ వర్ధయంతో జయశ్రియం. వశిష్ఠాది సప్తర్షులందరూ కూడా దివ్యములైన వేదమంత్రములతో అమ్మకు నమస్కారం చేస్తూ ఉండగా ఒక్కసారి హోమకుండాల్లో జ్వలిస్తున్న అగ్నులన్నీ మరింత ఆనందంగా ప్రజ్వలంగా ప్రసన్నంగా శోభిస్తున్నాయట. హవిషేవ మహావర్ణి శిఖామత్యంత పావని ఆశీర్వాదేన మహతా వర్ధయామాస ఉత్తమా తైస్తూయమానా లలిత. ఇంతమంది స్తుతిస్తూ ఉంటే ఈ స్తుతులంటూ విన్న అమ్మవారికి కొంచెం సిగ్గొచ్చిందిటండి. అంటే అవతలవాడు స్తుతిస్తూ ఉంటే కొంచెం సిగ్గుపడడం ఉత్తమ సంస్కారం కలిగిన వారి లక్షణం. ఆ లలితా మహాత్ముడు సుందర అన్ని స్తుతులకు యోగ్యురాలు. అమ్మ గురించి ఏది పొగిడినా అతిశయోక్తి కాదు. కానీ అమ్మ యొక్క సంస్కార లక్షణం చూపిస్తున్నారు ఇక్కడ. ఉత్తమమైన లక్షణములు కలిగినటువంటి తల్లి గనక వేడా నమ్రీకృతాననా అని అందంగా వర్ణిస్తున్నాడు ఇక్కడ హయగ్రీవ స్వామి. భండాసురం వినిర్జిత్య గంతుముద్యోగమాదరే అత సంపత్కరీ దేవి చచాలాగ్రే స్వసేనయ. ఇంక అమ్మవారు వెనుతిరిగి తన చోటుకు తాను వెళ్ళిపోవడానికి సిద్ధపడి పెడుతున్నారు. అమ్మ చోటు అంటే శ్రీమన్నగరం. అక్కడికి వెళ్ళడానికి ఆ తల్లి ఎప్పుడైతే వెనక్కి తిరిగిందో అప్పుడు అమ్మకి ముందు వెనక బరాబరులు తీర్చి శక్తిశాలను ఎలా పెడుతున్నాయో చూడండి ఇక్కడ. సంపత్కరీ దేవి చచాల అగ్రే స్వసేనయ. మనకు ముందు బయలుదేరేటప్పుడు అశ్వారూఢ ముందుంది, సంపత్కరి వెనక్కుంది. అమ్మిడి తిరగానే సంపత్కరి ముందయ్యింది, అశ్వారూఢ వెనక్కున్నది. అశ్వారూఢ ఏం చేసిందంటే జయకేతనాలన్నీ ఎగరవేసే పని చెప్పింది శక్తిశాలన్నిటికీ ఆవిడ. వెంటనే ఎందుకంటే గుర్రాల మీద ఉన్నటువంటి వాళ్ళు జయకేతనాలు వేస్తే ఆ వేగానికి అవి చక్కగా కనిపిస్తాయి. అందుకు ఆ తన యొక్క శక్తిశాలన్నిటికీ కూడా జయకేతనాలు ఎగరవేయమని చెప్పింది. ఈ జయకేతనాల వల్ల ఆకాశమంతా కేతనాలతో నిండిపోయి కనిపిస్తుందిట. లోలాభి కేతుమాలాభి ఉల్లిఖంతి ఘనాఘనం విచలత్పురతో దేవ్యా బహువిక్రమశాలిని. ఇక అమ్మవారికి ఇరుప్రక్కల ఆ ఇద్దరు తల్లులు ఉన్నారు. ఎవరు వారు? పార్శ్వద్వయం సమాశ్రిత్య మంత్రిణీ దండనాథేచతే ఆరోగ్య రథపుంగవౌ. వాళ్ళు గేయ చక్రంపై కిరిచక్రంపై ఉండి వెళుతూ ఉన్నారు. ఆ వెళుతున్న అమ్మవారిని మనం ఇక్కడ దర్శిద్దాం. ఇత్థం విధాయ సురకార్యమనింజ రూప శ్రీ చక్రరాధరథమండల మండన శ్రీ కామేశ్వరి త్రిజగతాం జనని బభాసే విద్యోతమాన విభవా విజయశ్రియాఢ్యా. సైన్యం సమస్తమపి సంగర కర్మ ఖిన్నం భండాసుర ప్రబల బాణ కృషానుతప్తం అస్తంగతే సవితరి ప్రథిత ప్రభావ శ్రీ దేవతా శిబిరమాత్మని అనినాయ. అంతవరకు యుద్ధం చేసి అలసిపోయినటువంటి శక్తిశానాలతో సహా అమ్మవారు తన యొక్క స్థానమునకు చేరుకున్నారు. ఇప్పటి వరకు చూపించిన లలితా పరాక్రమం యొక్క శ్రవణ ఫలితాన్ని చెప్తున్నాడండి హయగ్రీవ స్వామి. ఇమం పవిత్రం లలితా పరాక్రమం సమస్త పాపఘ్నం అశేష సిద్ధిదం పఠంతి పుణ్యేషు దినేషు ఏ నర భజంతి తే భాగ్య సమృద్ధిముత్తమాం అని ఫలశ్రుతిని చెప్పి ఎప్పుడైతే అమ్మవారు ఆ విధంగా తిరిగి చేరుకున్నారో అప్పుడు ఈ శక్తిసేనలందరూ అలసట తీరిపోయేలాగా అమ్మ ఒక్కసారి చూసేటండి వాళ్ళందరినీ కూడా. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. లలితా పరమేశాన్యా కటాక్షామృత ధారయ జహుర్యుద్ధ పరిశ్రాంతం శక్తయ ప్రీతమానస. అమ్మ చూపు పడగానే వాళ్ళ అలసటంతా పోయి కొత్త శక్తితో ఉన్నారట. అది అమ్మ చూపులకున్న బలం. అమృతమయమైనటువంటి ఆ చూపుల ప్రసరణ చేత వాళ్ళందరికీ శక్తి పుంజుకున్నది. అప్పుడు సిద్ధులు, కింపురుషులు, యక్షులు, బ్రహ్మ విష్ణు రుద్రాదులు, ఉత్తమమైన ధనుజులు
అంటే ధనుజులలో మళ్ళీ చంపేసింది కదా అంటే ధనుజుల్లో కూడా ఉత్తములు ఉన్నారు. ప్రహ్లాదశ్చాస్మదైత్యానాం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా వాళ్ళందరూ వచ్చారు అమ్మవారిని కీర్తించడానికి. ప్రహ్లాదాద్యా మహాదైత్యా సర్వేప్యండ నివాసన, సర్వ బ్రహ్మాండముల నుంచి కూడా ఉన్న దేవతలందరూ కూడా అమ్మవారి వద్దకు వచ్చి ఆ సింహాసనేశ్వరి అయినటువంటి తల్లి ముందు నిల్చుని ఆగత్యతుష్టువు ప్రీత్యా సింహాసన మహేశ్వరీం ఆ తల్లిని కీర్తిస్తున్నారండి. అమ్మవారిని చూడగానే కీర్తించిన స్తోత్రం యొక్క వైశిష్ట్యం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు విజయం సాధించిన అమ్మవారిని స్తోత్రిస్తున్నారు. ఈ స్తోత్రం కూడా చాలా గొప్పది. వేదాంతముల యందు వర్ణించినటువంటి పరబ్రహ్మతత్వాన్ని అంతటి స్తోత్రాలు నిక్షిప్తం చేశారు. కానీ సమయాభావం చేత మనం దాన్ని విస్తారంగా చెప్పుకోవట్లేదు. ఈ స్తోత్రం వాళ్ళు చేశారన్న విషయం లలితా శాస్త్రంలో ఒక్క మాటలో చెప్పారు పసిన్యాది వాగ్దేవతలు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. సరిగ్గా మహాకామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అక్కడ వస్తుంది నామం. కనుక బ్రహ్మ ఉపేంద్ర మహేంద్ర ఆది దేవ సంస్థుత వైభవ వాళ్ళ అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చేస్తున్నారు. అన్నీ కాకుండా 2-3 శ్లోకాలైనా చెప్పుకోవాలి మనం. నమో నమస్తే జగదేకనాథే నమో నమశ్రీ త్రిపురాభిధాని నమో నమో భండ మహాసురగ్ని నమోస్తు కామేశ్వరి వామకేశి చింతామణి చింతిత దాన దక్షే అచించే చిదాకార తరంగమాలే చిత్రాంబరే చిత్ర జగత్ప్రసూత్తే చిత్రాక్ష నిత్యాభిగతే నమస్తే. ఈ స్తోత్రం విశేషం ఏంటి అంటే ఇందులో మొత్తం శ్రీచక్రంలో ఉన్న దేవతలందరినీను, అదేవిధంగా వారాహి శ్యామలా దేవతలను, సంపత్కరి మొదలైనటువంటి దేవతలను అందరినీ కీర్తించారు. ఇందులో వాళ్ళ యుద్ధంలో ఏవేవి చూశారో వాళ్ళన్నింటినీ ఇక్కడ చెప్పి అమ్మ యొక్క స్వరూపాన్ని కూడా వర్ణించారు. అది స్తోత్రం యొక్క విశిష్టత. ఇంత చేసి అప్పుడు చెప్తున్నారమ్మా మా విన్నపాలు కొన్ని ఉన్నాయి వినమ్మా. ఇప్పుడు భండాసుర సంహారంతో అందరికీ శాంతి లభించింది, కానీ ఇంకొన్ని జరగాలి అన్నారు. ఏమిటి జరగాలి అంటే నీ స్వామి అయిన ఏ కామేశ్వరుడు ఉన్నాడో ఆయనే శంభునాథుడు. నీ కోసం కామేశ్వర రూపం ధరించాడు. కానీ ఆ శంభునాథుడే మరొక రూపంతో ఈ బ్రహ్మాండంలో రుద్రస్వరూపుడై ఆయన తపస్సులో ఉన్నాడమ్మా, విరాగంలో ఉన్నాడు. ఎంత వైరాగ్యంలో ఉన్నాడంటే నీ స్వరూపమైన పార్వతీదేవి ఆయన్ని సేవించుకుంటూ చేపట్టబోతే అటు కూడా దృష్టి పెట్టకుండా దృష్టి మళ్లించడానికి ప్రయత్నించిన మన్మధుడిని తగలబెట్టేశాడమ్మా ఆయన. శ్రీ శంభునాథస్య మహాశయస్య ద్వితీయ తేజ ప్రసరాత్మకోయ. ఆ శంభునాథుడి యొక్క మరొక తేజము ఎవరు? ఆ శివుడు. కన్ఫ్యూజన్ ఏమీ అవద్దు మీరు. ఎందుకంటే ఎప్పుడూ ఉంటారు శంభునాథుడు పరచితి అనే దంపతులు. భండాసుర సంహారం కోసమే కామేశ్వరులుగా వాళ్ళే వచ్చారు. అంతకుముందు ఆ తల్లి పార్వతిగా జగదుద్ధరణ కోసం అవతరించింది. కనుక అక్కడి పద్ధతి అక్కడిదే. ఆ పార్వతీదేవిని చేపట్టడానికి ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. ఆ రుద్రుడికి ఈ కామేశ్వరుడికి ఈ సదాశివుడైన శంభునాథునికి ఏమీ భేదం లేదు. వాళ్ళు వ్యక్తమైనప్పటికల్లా 3 రూపాల్లో వ్యక్తమైనప్పుడు 3 రకాల ప్రక్రియలు ఉన్నాయి. శంభునాథుడిగా ఉన్నప్పుడు వాళ్ళు సనాతన దంపతులు, కానీ కామేశ్వరుడిగా వచ్చినప్పుడు కామేశ్వరుని చేపట్టాడు. కానీ ఇప్పుడు శివుడిగా పార్వతిని చేపట్టాలి ముజ్జగాల రక్షణ కోసం. అది జరగాలి. కానమ్మా అది ఎందుకు జరగాలంటే అలా జరిగితేనే కానీ తారకాసుడు చావుడు, వాడు కూడా మిగిలిపోయాడు. వాడు భండాసుడు పని అయిపోయింది, తారకాసుడు మిగిలిపోయాడమ్మా. ఈ శివుడికి శక్తిపై మరులు కలుగితేనే కదా వివాహం అనేది జరుగుతుంది. తారకాసుర నాశనం కోసం అద్భుతమైనటువంటి పుత్రుడు ఉద్భవిస్తాడు అని అంటే భండాసుడు పని అయిపోయింది, తారకాసుడు మిగిలిపోయాడమ్మా. ఈ శివుడికి శక్తిపై మరులు కలుగితేనే కదా వివాహం అనేది జరుగుతుంది. తారకాసుర నాశనం కోసం అద్భుతమైనటువంటి పుత్రుడు ఉద్భవిస్తాడు అని అంటే అప్పుడు అమ్మవారు వెంటనే తన యొక్క కళ్ళలోంచి ఒకరిని సృష్టించిందిటండి. వాడొచ్చాడు. వాడెవరు? మన్మథుడు సృష్టింపబడ్డాడు. ఎందుకంటే వాడు పోయాడు కదా, అంతకుముందే తగలబడిపోయాడు. వాడిని సృష్టించాలి అంటే మన్మథుడు అనబడేటటువంటి వాడిని అమ్మ ఇప్పుడు కళ్ళలోని సృష్టించిందిట. అయితే ఇంత కళ్ళలోని సృష్టించడానికి కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే రతీదేవిని చూసి ఆవిడ దుఃఖాన్ని తట్టుకోలేక అమ్మ కరుణతో సృష్టించిందిరండి. ఎందుకంటే పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః. భర్త పోయిన దగ్గర నుంచి ఆ దేవతలు చెప్పిన మాట ప్రకారంగా తప్పకుండా మన్మథుడు తిరిగి బ్రతికొస్తాడు, కొంతకాలం ఓపిక పట్టు అని దేవతలు చెప్పారు గనక ఆ ఓపికతో తిరిగి ఆయన వస్తాడని జీవిస్తూ ఆయన్నే చింతన చేస్తూ ఉన్నటువంటిది. పతివ్రతలంటే తల్లికి చాలా ఇష్టంట. ఎందుకంటే ఆవిడ మొదటి పతివ్రత. ఆ తల్లి స్త్రీలకు పరమావశ్యమైనటువంటి పతివ్రత ధర్మాన్ని తాను ఆచరించి చూపించింది. అందుకే తన మార్గంలో ఉన్న వారందరినీ అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః అని లలిత అష్టోత్తర శతనామాల్లో మనం అనుకుంటున్నాం.
అటువంటి వాళ్ళని తప్పకుండా వెంటనే అనుగ్రహిస్తుంది. అందుకు ఈ రతీదేవి యొక్క దుఃఖం చూసి తట్టుకోలేక వెంటనే సృష్టించింది రండి. తాం రతిం దర్శయామాసుర్మలినాం శోకఖేదిని. ఆ రతీదేవి ముఖం అంతా దుఃఖంతో ఎండిపోయి వాడిపోయి మలినంతో ఉందిట. అలాంటి ఆమెను చూడగానే దయ పుట్టి ఆ తల్లి తత కటాక్షాదుత్పన్న స్మయమాన ముఖాంబుజ. అమ్మ చిరునవ్వు చూస్తూ తన కళను సృష్టించగానే ఒక ఆయన పుట్టుకొచ్చాడు. వాడు చెరకు విల్లు పూల బాణాలు పట్టుకుని వచ్చాడండి మన్మథుడు. అమ్మ కంటిలోంచి వచ్చాడు. కనుక కాముణ్ణి తన అక్షి నుంచి పుట్టించిన తల్లి కామాక్షి. మొట్టమొదటి పేరుకు మరొక అర్థం ఇక్కడ చూపిస్తున్నారు. అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. ఆ నామం ఇక్కడ కనిపిస్తున్నది. వస్తూనే అమ్మకు నమస్కారం చేసేట అతను. ఏవైనా అతని గట్టాయుధాలు ఏం లేవు. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయమదన యోధన రథ. గుర్తుందా సౌందర్యలహరిలో ఈ పరికరం? అట్టాంటి వాడు ఒకసారి తగలబట్టిన వాడు మళ్ళీ రెడీ అయిపోతున్నట్ట. నీకేం ఫలం